ఇప్పుడు మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ గురించి మాకు వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ పంపించారు. వాటిని లావణ్య ఇలా అడుగుతున్నారు. సార్, తను విజయవాడ నుంచి రాస్తున్నారు. నా వయసు 26 సంవత్సరాలు. రీసెంట్లీ టెస్ట్లో TSH 8 అని వచ్చింది. డాక్టర్ టాబ్లెట్ స్టార్ట్ చేయమన్నారు. హోమియోపతితో కంట్రోల్ చేసుకోవచ్చా? చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు బయట ఉన్న టాబ్లెట్స్ ఆల్రెడీ వాడుతుర్రు అంటే దాన్ని కొంచెం టైం తీసుకొని దాని డోసేజ్ తగ్గించుకుంటూ హోమియోపతి సపోర్ట్ తీసుకొని పూర్తిగా దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు శైలజ ఇలా అడుగుతున్నారు. సార్, గుంటూరు నుంచి రాస్తున్నారు. 5 ఏళ్లుగా థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారట. డోస్ పెరుగుతూనే వస్తుంది. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవాలా? దీనికి ఏదైనా హోమియోపతిలో ఏమైనా ఆల్టర్నేట్? వాళ్ళు వాడే టాబ్లెట్ వల్ల ఓన్లీ బ్లడ్లో థైరాయిడ్ లెవెల్స్ మాత్రమే కంట్రోల్. థైరాయిడ్ ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు? ఇంకా లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మనకు కొంచెం డైట్ అనేది కంపల్సరీ. మనం చేసే యాక్టివిటీస్లో యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మెడికేషన్ తీసుకుంటే దీన్ని కంపల్సరీగా మనము పూర్తి స్థాయిలో మనం తగ్గించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హరిబరి లైఫ్లో థైరాయిడ్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. ఈ థైరాయిడ్ ప్రతి ఇంటికి ఒక థైరాయిడ్ కేసు కనిపిస్తుంది. ఒకప్పుడు ఆడవారిలో కనిపించేది, ఇప్పుడు మగవాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఈ థైరాయిడ్కి కారణాలు ఏంటి? ఈ థైరాయిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హోమియోపతిలో ఈ థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ నరేష్ గారు. సార్, నమస్తే సార్. సార్, చెప్పండి సార్, ఈ థైరాయిడ్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పెరగడానికి రీజన్స్ ఏంటి? అవును, సాధారణంగా మనం ఉన్న సిటీ లైఫ్లో కానీ, పల్లెటూరు లైఫ్లో కానీ వర్క్ బిజీ ఎక్కువ ఉండడం వల్ల, వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల సాధారణంగా ఈ థైరాయిడ్ అనేవి కేసెస్ మనకి ఎక్కువ నమోదవుతున్నాయి. సో ఐదర్ గవర్నమెంటే కానీ, ప్రైవేట్లో కానీ ఎక్కువ అయితే ఇవే కేసెస్ చూస్తున్నాం. ఇంతకుముందుకు మీరు అన్నట్టు ఫీమేల్లో ఎక్కువ వచ్చేది, బట్ మేల్స్లో కూడా ఇవి రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ థైరాయిడ్ అనేది జనరల్ ఎమోషనల్ గ్లాండ్. సో బాడీలో ఎక్కడ ఏం సిమ్టమ్స్ ప్రైమరీగా మనకు బయటపడ్డా ఫస్ట్ డిటెక్ట్ చేసేది థైరాయిడ్. సో ఐదర్ హెడేక్ కానీ, తర్వాత వర్టిగో కానీ, హెయిర్ ఫాలింగ్ కానీ, సో కొంచెం బాడీ పెయిన్సే కానీ, అన్ఈజినెస్ ఉండడం కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది థైరాయిడే ఉంటుంది. సో ఇది జనరల్గా మనకి ఎందుకు వస్తుంది అంటే, ఎవరైతే వర్క్ లెవెల్స్ కానీ, ఒకవేళ డిప్రెషన్ కానీ, తర్వాత ఓవర్ థింకింగ్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ సంవత్సరాల తరబడి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మేల్స్లోనైనా థైరాయిడే. ఎందుకంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది మనకు బాడీలో న్యూట్రలైజ్ చేసుకుంటూ మన బాడీని హార్మోనల్ బ్యాలెన్స్ కాకుండా చూస్తుంది. సో ఎవరైతే థింకింగ్ చేసి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండి సరిగా ఫుడ్ తినకుండా థింకింగ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో ఉన్నారనుకో, సంవత్సరాల తరబడి కంపల్సరీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది థైరాయిడ్ ఉంటుంది. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి మళ్ళీ. సో థైరాయిడ్లో మనకు స్వెల్లింగ్ వస్తుంది, కొందరికి గాయిటర్ అంటారు. మామూలుగానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దీంట్లో T3, T4, TSH లెవెల్స్ అని ఉంటాము. సో హైపర్ థైరాయిడిజం అని ఉంటాయి. అంటే కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల హైపర్ అంటారు, కొన్ని హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల హైపోథైరాయిడిజం అని ఉంటారు. జనరల్గా దీంట్లో ఉండే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ అనీజినెస్ ఉంటుంది, తొందర కోపం, ఇరిటేషన్ వస్తుంది. ఏ థైరాయిడ్ హైపర్ అయినా కోపం, ఇరిటేషన్ తొందరగా డెవలప్ అవుతుంది. సో ఒక 1 to 2 years, 3-4 years తర్వాత కొందరికి ఏమైతే హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది. సో బాడీ పెయిన్స్ కంటిన్యూ అవుతాయి. నమ్నెస్ అంటే తిమ్మిర్లు అంటాం కదా, తిమ్మిర్లు డెవలప్ అవుతాయి. సో ఈ విధంగా కొన్ని సిమ్టమ్స్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరిలో ఎదుగుదల అనేది సరిగా ఉండదు, డల్నెస్, యాక్టివిటీస్ కూడా తగ్గుతుంటాయి, ఎప్పుడు వచ్చినా డల్గా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రైమరీగా మనం డిటెక్ట్ చేయాల్సిన థైరాయిడ్. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం థైరాయిడే మనము డిటెక్ట్ చేసుకోవాలి. దాన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత దీంట్లో హైపరో చూసుకొని దాని కనుక లక్షణాలు కానీ మనం బేస్ చేసుకుంటే కంపల్సరీ దీన్ని స్టార్టింగ్లోనే ఎరాడికేట్ చేయొచ్చు. సంవత్సరాల తరబడి ఉంటే దీంట్లో కూడా మనకు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా థైరాయిడ్ ఉన్నా, లేకపోతే ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది మన లైఫ్లో ఉన్నా ఈ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. సో దీన్ని గాయిటర్ అంటాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్, థైరాయిడ్లో కాంప్లికేటెడ్ టైప్. సో ఈ గాయిటర్ ఉంటే కొంచెం ఇబ్బంది, అది స్వెల్లింగ్ ఉంటుంది. సో అయోడిన్ లోపం వల్ల వస్తుంది, న్యూట్రిషన్ లోపం వల్ల వస్తుంది, కొంచెం మనకు డెఫిషియన్సీ, ఫుడ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఇట్లా హైపర్, గాయిటర్ ఇట్లా రకరకాలుగానే మనకి ఉంటాయి. ప్రైమరీగా మనకి ఏం జరుగుతున్నది ఇంపార్టెంట్ ఈ కేసుల్లో. ఎందుకు వచ్చింది? డిస్టర్బెన్స్ వల్ల వచ్చిందా, డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, వర్క్ లోడ్ ఎక్కువ వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉందా, పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీలో ఇంకా చాలా మందికి ఉందా అనేది ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే కంపల్సరీ థైరాయిడ్ అనేది ఎరాడికేట్ చేయొచ్చు టోటల్గా. సో
జనరల్గా హోమియోపతిలో మనం ఏం చేస్తాం, హోమియోపతిలో ఏం చేస్తామంటే ఒక పేషెంట్ కనుక హైపర్ కానీ హైపో కానీ జనరల్గా థైరాయిడ్ లెవెల్స్ కానీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది చూస్తాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, ఇది వర్క్ లోడా లేకపోతే పొద్దున్న లేసే డిస్టర్బెన్సెస్ ఏమన్నా, ఫ్యామిలీయా, ఫైనాన్షియలా, లేకపోతే ఇంకేమన్నా బయట ఉన్న వర్క్ ఇబ్బంది ఏముందా, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందా, ఇవన్నీ చూసుకుంటాం. సో వాళ్ళకి ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కామన్ జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఫస్ట్ డిస్టర్బెన్స్ అయ్యేది కూడా ఈ థైరాయిడ్ డిస్టర్బెన్స్. ఎక్కువ మోర్ హెయిర్ ఫాలింగ్ ఉన్న కేసులు ఫస్ట్ డిటెక్ట్ అయ్యేది థైరాయిడే ఉంటుంది. సో వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఈ సిమ్టమ్స్ తీసుకొని మనము ఈ కారణం ఏముంది, అసలు ఎక్కడ కారణం, ఫ్యామిలీలో కారణం, ఫ్యామిలీ హిస్టరీలో ఉందా, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే వర్క్ లోడ్ వల్ల వచ్చిందా, స్ట్రెస్ వల్ల వచ్చిందా, యాంగ్జైటీ వల్ల వచ్చిందా, ఓవర్ థింకింగ్ వల్ల వచ్చిందా, స్లీప్లెస్ నైట్స్ ఉండడం వల్ల వచ్చిందా, ఏ వర్క్ లోడ్ వల్ల ఏది ఉన్నా ఇది బేస్ తీసుకుంటాం. ఎందుకంటే దాని రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తేనే అది కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు యాంటీ థైరాయిడ్ టాబ్లెట్ వేయడమో లేకపోతే థైరాయిడ్ బ్లడ్ లెవెల్లో కంట్రోల్ పెట్టడం అనేది దీని పరిష్కారం కాదు. సో ఎందుకు వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. దాని కనుక బేస్ చేసుకొని మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కంపల్సరీ అది మనం లాంగ్ స్టాండింగ్లో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే వెయిట్ లాస్ని కంట్రోల్ పెట్టవచ్చు, వెయిట్ గెయిన్ అయితే వెయిట్ గెయిన్ కంట్రోల్ పెట్టవచ్చు, హెయిర్ ఫాల్ని కంట్రోల్ పెట్టవచ్చు, ఓకేనా, ఈ డల్నెస్ యాక్టివిటీస్ ఏదైతే తగ్గుతుందో అది కంట్రోల్ పెట్టవచ్చు, బాడీలో ఉన్న మిగతా అన్ని హార్మోనల్ చేంజెస్ కంపల్సరీ కంట్రోల్ పెట్టదు. ఇది మేజర్ గ్లాండ్ ఉండడం వల్ల బాడీలో మిగతా ఆర్గాన్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో వర్టిగో, ఇరిటేషన్, కోపం, ఆందోళన, కంగారు, చిరాకు ఇవన్నీ పేషెంట్లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కంపల్సరీ క్రమక్రమంగా మనం తగ్గించుకుంటూ వచ్చేయచ్చు. లాంగ్ స్టాండింగ్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తుండాలి. కంపల్సరీ థైరాయిడ్ అనేది మనం క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నట్టు తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? మామూలుగా అయితే బేసిక్ టెస్ట్లో థైరాయిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, T3, T4, TH. ఒకవేళ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో 5 years 3 yearsలో ఉన్న కొందరికి డ్యూరింగ్ డెలివరీ సిచ్యువేషన్స్ ఎవరైతే మదర్స్ బాగా ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల డిస్టర్బ్ అయ్యారో వాళ్ళలో పిల్లల్లో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం ఏంటంటే FT3, FT4 అన్న టెస్టులు ఉంటాయి, పిల్లలకు సపరేట్ ఉంటుంది. జనరలైజ్డ్ అయితే మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం. ఎవరికైతే స్వెల్లింగ్ ఉందో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తీస్తాం. ఒకరికైతే స్వెల్లింగ్ ఉండి గైటర్ లాంటి ఇబ్బంది ఉంది, దాంట్లో ఇంకేమన్నా మేజర్గా ఇబ్బందులు వస్తున్నాయి అనుకో FNH టెస్ట్లు అని ఉంటుంది, మనకు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ తీసి దాంట్లో ఉన్న సెల్స్ యొక్క కంటెంట్ ఏముందని చూసుకొని దాన్ని డిటెక్ట్ చేస్తాం. ఆ విధంగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ ఆ టెస్ట్ల ద్వారా మనకు హైపర్థైరాయిడిజమా, హైపోథైరాయిడిజమా, దానివల్ల ఏం లక్షణాలు వస్తున్నాయి అన్నది పర్టికులర్గా తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎలా ఉంటాయి సార్ ఈ లక్షణాలు? ఈ హైపోలో ఎలా ఉంటుంది, హైపర్లో ఎలా? హైపర్లో మామూలుగా అయితే ఈ కోపము, ఇరిటేషను, ఓకేనా, సో వెయిట్ లాస్, ఇట్లాంటి T3, T4 లాంటివి, T3, T4 తగ్గడం కానీ ఇట్లాంటివి అని ఉంటాయి. ఈ హైపోదాన్లో TSH అనేది ఎక్కువ పెరుగుతుంటుంది. సో దీంట్లో పెరగడం వల్ల లక్షణాలు కొందరికి కామన్గా అటు ఇటు ఉంటుంటాయి. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, హెయిర్ ఫాలింగ్, ఇరిటేషన్ ఇవన్నీ కామన్గా ఉంటుంటాయి. బట్ మనకు డయాగ్నోస్లో T3 లెవెల్స్ పెరిగినాయి, T4 లెవెల్స్ పెరిగినాయి అనేది చూసుకొని హైపర్ చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ గురించి మాకు వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ పంపించారు, వాటిని మీతో క్లారిఫై చేసుకున్నాం. ఇప్పుడు లావణ్య ఇలా అడుగుతున్నారు సార్, తను విజయవాడ నుంచి రాస్తున్నారు. నా వయసు 26 సంవత్సరాలు. రీసెంట్లీ టెస్ట్లో TSH 8 అని వచ్చింది. డాక్టర్ టాబ్లెట్ స్టార్ట్ చేయమన్నారు. హోమియోపతితో కంట్రోల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. బయట టాబ్లెట్ మనకు జనరల్గా రాసే దాంట్లో థైరోనమ్ టాబ్లెట్స్, బేసిక్ టాబ్లెట్ 50 mg 100 mg అనే టాబ్లెట్స్ ఉంటాయి. 12.5 mg బేసిక్ టాబ్లెట్ ఉంటుంది. అవి అవసరం పడదు. సో ఈ ఆల్రెడీ ట్రీట్మెంట్ దీంట్లో ఎట్లుంటుందంటే, మనం సార్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు బయట ఉన్న టాబ్లెట్స్ ఆల్రెడీ వాడుతుర్రు అంటే దాన్ని కొంచెం టైం తీసుకొని దాని డోసేజ్ తగ్గించుకుంటూ హోమియోపతి సపోర్ట్ తీసుకొని పూర్తిగా దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, పూర్తిగా తగ్గించవచ్చు. లేదు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేయలేదంటే బెస్ట్ ఆప్షన్ హోమియోపతి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది, ఎందుకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వాళ్ళ బాడీలో జరిగింది, కారణం ఏంటి, ఏ డిస్టర్బెన్స్, ఫ్యామిలీ, ఫైనాన్షియలా, వర్క్ లోడా, లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చిందా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, దానివల్ల ఇలా మన ఇబ్బంది పడ్డారా. కొందరికి ఓవర్ మెడికేషన్ వాడడం వల్ల కూడా థైరాయిడ్, ఏ ప్రాబ్లంకైనా ఏదైనా హెల్త్ ఇబ్బందికి ఓవర్ మెడికేషన్ వాడడం వల్ల కూడా ఈ థైరాయిడ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరు వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత కూడా థైరాయిడ్ డెవలప్ అయ్యే ఛాన్స్, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణం ఏందో మనం తెలుసుకొని కంపల్సరీ మనము వితౌట్
బై టాబ్లెట్ ఆ 12 పాయింట్ కానీ థైరోనామ్ టాబ్లెట్స్ కానీ ఏ టాబ్లెట్స్ లేకుండా మనం ఒక కొంచెం లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని కంపల్సరీ క్లియర్ చేయొచ్చు, కంపల్సరీ తగ్గించవచ్చు. మీ ప్రాబ్లంకి డాక్టర్ గారు చెప్పిన సొల్యూషన్ మీకు అర్థమయ్యి ఉంటుంది. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు శైలజ ఇలా అడుగుతున్నారు సార్, గుంటూరు నుంచి రాస్తున్నారు. 5 ఏళ్లుగా థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారట, డోస్ పెరుగుతూనే వస్తుంది, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవాలా, దీనికి ఏదైనా హోమియోపతిలో ఏమైనా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్? ఇప్పుడు వాళ్ళు వాడే టాబ్లెట్ వల్ల ఓన్లీ బ్లడ్లో థైరాయిడ్ లెవెల్స్ మాత్రమే కంట్రోల్ ఉంటాయి. ఓకేనా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించారు. హెయిర్ ఫాలింగే కానీ, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్లే కానీ, ఆ కోపం ఇరిటేషనే కానీ, ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది తగ్గించదు. హోమియోపతిలో బెస్ట్ ఏంటంటే, బ్యూటీ ఏంటంటే కంపల్సరీ థైరాయిడ్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ను మనం తగ్గిస్తాం. ఆ కోపం తగ్గుతుంది, ఆ ఇరిటేషన్ తగ్గుతుంది, ఆ బాడీ పెయిన్స్ కానీ, ఆ డల్నెస్ కానీ, యాక్టివిటీస్ కానీ కంపల్సరీ మన కంట్రోల్కి వస్తుంది. ఆ హెయిర్ ఫాలింగ్ కానీ, ఓకేనా, ఆ స్కిన్ డ్రైనెస్ లాంటివి డెవలప్ అయితే కొందరికి ఇవి తగ్గించవచ్చు. సో కాబట్టి వాళ్ళు మామూలుగా థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతున్న కొలది మనకు బ్లడ్లో డోస్ పెంచేసుకుంటూ పోతూనే ఉంటారు. దానివల్ల నీకు వచ్చే థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గవు. థైరాయిడ్ మాత్రం కంట్రోల్ ఉంటే ఉండొచ్చు, బట్ థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ కాకపోవచ్చు. అప్పుడు హోమియోపతి ఇస్ బెస్ట్ చాయిస్. హోమియోపతి బెస్ట్ చాయిస్ ఎందుకంటే ఇప్పుడు నీకు థైరాయిడ్ కంట్రోల్ పెట్టడంతో పాటు మనం వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం ట్రీట్ చేస్తాం. సో తక్కువ మెడికేషన్స్ తోటి, లో డోసెస్ తోటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఒక లాంగ్ స్టాండింగ్ కనుక దాని మీద ట్రీట్మెంట్ ఇస్తే ఈ కాంప్లికేషన్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. ఓన్లీ బ్లడ్ లెవెల్లో కంట్రోల్ పెట్టడానికి కాదు, మనం రూట్ లెవెల్లో దాని డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేస్తే బెస్ట్ చాయిస్ ఆఫ్ హోమియోపతి ఉంటుంది. ఇది ఎన్నేళ్లలో కవర్ అవ్వచ్చు? 1 year, 1.5 year. ఓకే, శైలజ గారు విన్నారు కదా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. దీప్తి ఇలా అడుగుతున్నారు సార్, విశాఖపట్నం నుంచి. థైరాయిడ్ వల్ల 12 కిలోలు వెయిట్ పెరిగారట, డైట్ చేసినా తగ్గడం లేదు, ఏం చేయాలి? హోమియోపతిలో నాకు ఏమైనా ట్రీట్మెంట్ దొరుకుతుందా అని అడుగుతున్నాను. అవును, ఇట్లాంటి కేసుల్లో మనకు మెడికేషన్స్తో పాటు కొంచెం డైట్, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కొన్నిలో మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి. మెటబాలిక్ డిజార్డర్లో కొన్నిట్లలో మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కానీ, మెటబాలిక్ డిజార్డర్లో కానీ మనము ప్రైమరీగా మనం ఏం చేయాలంటే డైట్ కూడా ఇంపార్టెంట్. డైట్ లేకుండా మనం ఈ కేసెస్లో మనం ఎంకరేజ్ చేయలేం. డైట్ కంపల్సరీ. సో 30-40% కొంచెం డైట్ హెల్ప్ అవుతుంది. మన మెడికేషన్స్ కూడా కంటిన్యూగా వాడుకుంటే ఆ వెయిట్ను గెయిన్ కూడా మనం కంట్రోల్ పెట్టవచ్చు, ఎలాంగ్ విత్ థైరాయిడ్ లెవెల్స్. థైరాయిడ్ లెవెల్స్ బాడీలో కంట్రోల్ పెట్టడం కాకుండా వెయిట్ ఎందుకు వస్తున్నది కూడా మనం కంట్రోల్ పెట్టవచ్చు. లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ అంటే మనకైతే అవసరం ఉంటుంది. దీంట్లో డైట్ ఏం చెప్తాము అంటే హెవీ ఫుడ్ అనేది మనం తీసుకోకుండా బెస్ట్. తర్వాత ఏదైతే థైరాయిడ్ లెవెల్స్ పెరిగే ఫుడ్ కొన్ని ఉంటాయి, అవి ఏంటి అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, నూడిల్స్, మ్యాగీ, ఓకేనా, మోనోసోడియం గ్లూటామేట్ అని కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి తీసుకోవద్దు, లెడ్ కంటెంట్. అవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ థైరాయిడ్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. థైరాయిడ్ డిస్టర్బెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్లో దానికి లెవెల్స్ అనేవి పెరుగుతాయి, దానివల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ డైట్ అనేది కంపల్సరీ మనం కంట్రోల్ పెట్టుకోవాలి. ఇది 30-40% మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో రిమైనింగ్ 70-80% ఆఫ్ మనం మెడికేషన్స్తో కనుక మనం చేయగలిగితే కంపల్సరీ ఈ కేసు మనం కంట్రోల్ పెట్టచ్చు. ఓకే, దీప్తి గారు విన్నారు కదా, డైట్లో సార్ చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీ వెయిట్ని తగ్గించుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి, కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, మీకు అన్నీ క్లారిఫై అవుతాయి. హరిణి ఇలా రాస్తున్నారు సార్, హైదరాబాద్ నుంచి. డెలివరీ తర్వాత థైరాయిడ్ వచ్చిందట, ఇప్పుడు బేబీకి 1 year టాబ్లెట్లు ఆపాలని అనుకుంటున్నాను, టాబ్లెట్లు ఆపితే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అవును, యాక్చువల్లీ ఇది డ్యూరింగ్ డెలివరీ టైము, తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వీళ్ళు వర్క్ లోడ్, దాని మీద అవగాహన లేక కొంచెం భయం, యాంగ్జైటీ తోటి ఈ బాడీలో ఉన్న చేంజెస్ను వీళ్ళకి అర్థం కాక ఈ థైరాయిడ్ అనేది డెవలప్ అవుతుంది కొందరికి ప్రైమరీ, ఎవరికైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ అత్యవసరాన్ని బట్టి బయట టాబ్లెట్ అనేది వాడుకుంటారు. సో డెలివరీ తర్వాత అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కంపల్సరీ. దానివల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు వెయిట్ లాస్ కానీ, హెయిర్ ఫాలింగ్ కానీ కామన్ సిమ్టమ్స్ అయితే డెవలప్ అవుతాయి. సో ఒకేసారి మనము ఆ టాబ్లెట్ అనేది బంద్ చేసుకోవద్దు, ఎందుకంటే బాడీకి ఆ టాబ్లెట్ అడాప్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. విత్డ్రా చేయకుండా మనం డోసేజ్ తగ్గించుకుంటా, అలా వేసుకునే టాబ్లెట్ కొన్ని రోజుల తర్వాత డోసేజ్ తగ్గించుకొని మనం హోమియోపతి సపోర్ట్ తీసుకొని మనం పూర్తి స్థాయిలో కనుక ఆ కేసును, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆమెకి ఏమేమి ఇబ్బంది వచ్చింది, డెలివరీ తర్వాత ఏమేమి ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు,
ఆ డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్, తర్వాత పోస్ట్ పార్టం యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి సిమ్టమ్స్. ఇవన్నీ కనుక మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే కంపల్సరీ ఆ టాబ్లెట్ లేకుండా కొన్ని రోజుల తర్వాత మనం చేయొచ్చు. పూర్తి స్థాయిలో థైరాయిడ్ని కూడా మనం కంట్రోల్ పెట్టవచ్చు. హరిణి గారు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీతో డాక్టర్ డైరెక్ట్గా మాట్లాడతారు. థ్యాంక్ యూ. సౌమ్య ఇలా అడుగుతున్నారు సార్, తిరుపతి నుంచి సౌమ్య ఇలా అడుగుతున్నారు. థైరాయిడ్తో పాటు యాంగ్జైటీ కూడా ఉందట, హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఏం చేయాలి అని అడుగు. అవును, థైరాయిడ్లో ప్రైమరీగా అందరికి వచ్చే సిమ్టమ్లో ఇది రేర్. కొందరికి ఎవరికైతే ఎక్కువ ఆ థైరాయిడ్ లెవెల్స్ కానీ టీహెచ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉందో వాళ్ళు ఇది యాంగ్జైటీ అనేది డెవలప్ అయ్యి ఆ పాల్పిటేషన్ అనేది బయటకి వినబడతారు. సో మనము ఇంతకుముందు డిస్కషన్ చేసినట్టు వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ వల్ల, మామూలుగా మనం బయట వేసుకునే టాబ్లెట్ వలన ఓన్లీ థైరాయిడ్ బ్లడ్లో కంట్రోల్ మాత్రమే ఉంచుతుంది. మనం ఇచ్చే టాబ్లెట్ ఈ యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. హోమియోపతిలో అది ఉంటుంది. ఎందుకంటే చెప్పినాం కదా ఇంతకుముందు, కారణాలు ఏదైతే ఉందో బేసిక్గా ఆ కారణాలు తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి పేషెంట్కు థైరాయిడ్ వల్ల వచ్చే యాంగ్జైటీని కూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో థైరాయిడ్ ప్లస్ డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్లా మనం ప్రత్యేకంగా ఏదైతే కారణమో వాళ్ళు ఫీల్ అవుతారో మెంటల్గా ఆర్ ఫిజికల్గా అయితేనే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, హెయిర్ ఫాలింగ్, ఈ బాడీ పెయిన్స్ ఇవి. సో మెంటల్గా అయితే ఈ యాంగ్జైటీ, గుండె కొట్టుకోవడం, ఓకేనా, పల్పిటేషన్ కొందరు బయటికి కూడా వినబడుతుంది, కంగారు పడడం, భయంగా ఉండడము, కొందరికి నిద్రలో లేకపోవడం, ఇట్లాంటివి కూడా థైరాయిడ్ లెవెల్స్ వల్ల బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవి కంపల్సరీ ట్రీట్ చేయొచ్చు హోమియోపతిలో సక్సెస్ఫుల్గా. సౌమ్య గారు, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు? ఇంకా లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అవును, ఇది మనము డిజార్డర్లలో కొంచెం డివైడ్ చేసుకుంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. సో మనం చేసే పని, మనం ఏదైతే ఎక్స్పోజ్ అవుతున్నామో, ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నామో దానివల్ల వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి లైఫ్లో మనము వర్క్ లెవెల్స్ కానీ ఇవన్నీ కానీ, తర్వాత వర్క్ లోడ్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం మనం మేనేజ్ చేసుకోగలగాలి. సో మనం ఎక్కువ వర్క్ లోడ్ ఉన్నప్పుడు మన టైమింగ్స్, మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఈవినింగ్ దాకా ఉరుకులు పరుగులు పెట్టకుండా మన ఆరోగ్యం మీద కంపల్సరీ మనం శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో ప్రైమరీగా మనం గుర్తించుకోవాలి. దాని ద్వారా తొందరగా గుర్తిస్తే ప్రాబ్లమ్ను తొందరగా, సంవత్సరాల తరబడి మనం థైరాయిడ్ కనుకొస్తే చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు మార్నింగ్ కంపల్సరీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాకింగ్ చేసుకోవడం, యోగా చేసుకోవడం అనేది కంపల్సరీ చేసుకుంటుండాలి. ఇది కంపల్సరీ మనకు హెల్ప్ అవుతుంది, మనకు 20-30% హెల్ప్ అవుతుంది. దీంతోపాటు థైరాయిడ్లో డైట్ ఇంపార్టెంట్. డైట్ మనం ఇంతకుముందు చెప్పిన ఏదైతే ఫుడ్ ఉందో, హెవీ ఫుడ్ తీసుకోకుండా, బయట మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ తీసుకోకుండా కొంచెము తక్కువ ఫుడ్ మనం తీసుకొని మనం వాకింగ్ కనుక, ఎక్సర్సైజ్ కనుక చేసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ అనేది కంపల్సరీ మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. దీంట్లో డిస్టర్బెన్స్ వల్ల సరిగా మనం ప్లాన్ చేసుకోకపోతే ఇది లైఫ్ లాంగ్ కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది మనం కొంచెం డైట్ అనేది కంపల్సరీ, మనం చేసే యాక్టివిటీస్లో యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మెడికేషన్ తీసుకుంటే దీన్ని కంపల్సరీగా మనము పూర్తి స్థాయిలో మనం తగ్గించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.